అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డికి అనుకున్నాను కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీలో మెజారిటీ నాయకులందరికీ కూడా పిచ్చి ఉందండి. అందులో ముఖ్యంగా మా రోజాకి ఎందుకు మాట్లాడుద్దో ఏం మాట్లాడుద్దో వాళ్ళ ఇంట్లో వాడే భాషని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడద్దు. మేము చాలా సందర్భాల్లో చెప్పాం, రోజా గారు మీ అధికారిక భాష ఆ భాష ఏదైతే ఉందో పరమ రోత అండి. సామాన్య ప్రజలు దాన్ని అంగీకరించలేరు, చాలా దరిద్రంగా ఉంటుంది. మీరు ఇంట్లో ఎలాగా వాడతారో మీ వాడుక భాష అది మీ కొంపలోని ఆ భాషను తీసుకొచ్చి మా మీద రుద్దే మాకండి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మొదటికే వస్తారండి. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ గారిని విమర్శిస్తూ నారా లోకేష్ గారు మొన్న ఒక మాట అన్నారు, నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, చాలామందిని చూసే ఇలాంటి నేను ఎవరికీ భయపడినాం అదొకటే అన్నాడు ఆయన. దానికి వీళ్ళకి నొప్పి వచ్చేసిందండి. నొప్పి వచ్చేసి మా రోజా ప్రెస్ మీట్ పెట్టేసి జూమ్ మీటింగ్లోకి కొడాలని వల్లభనేని వంశీ వస్తే భయపడిపోయి పారిపోయి ప్యాంటు కడిపేసుకున్నాడట. నువ్వు చూసావా? పోనీ నువ్వేమైనా సాయి చేసావా? ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఆ రోజా ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తామనండి. లోకేష్ గారు రైమింగ్ కోసం మహానాడులో సబక్కబారు మాటలు మాట్లాడటం కాదు. ఓకే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చదువు గురించి మీ సంస్కారం గురించి కోలా కృష్ణమోహన్ గారు చెప్పిన నిజాల్ని ఆ మహానాడులో డిజిటల్ స్క్రీన్ మీద ఎందుకు అక్కడ దాకా ఎందుకు ఎవరు చెప్పేంత వరకు ఎందుకు మీరు చూపించండి. నారా లోకేష్ గారి దగ్గర ఒకవేళ మీరు అన్నట్టుగా అంత కుసంస్కారం ఏముందండి? ఎవరినన్నా బుతులు తిట్టాడా? ఎవరినన్నా బుతులు తిట్టించాడా? మీ నాయకుల్లాగా జగన్మోహన్ రెడ్డి లాగా, లేదంటే సొంత కుటుంబ సభ్యులు ఎవరిపైన కానీ కేసులు పెట్టించాడా? జగన్మోహన్ రెడ్డి లాగా ఆస్తి కోసం తల్లిపైన కేసు వేసాడు కోర్టులోని. ఆ సందర్భంలోనే షర్మిల ప్రెస్ మీట్ పెట్టి గొల్లుని ఏడ్చేసింది. మన అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కావచ్చు, లేదంటే కొడాలని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకొంతమంది బోరంబొగ్గళ్ళు మీరు ఎక్కడ మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా మంత్రులందరూ బూతులు మాట్లాడమే కదా. అలా ఎవరి చేతన్నా బూతులు మాట్లాడిపోతున్నాడా? పోనీ తాను ఎప్పుడైనా మాట్లాడాడా? లేదుగా. ఎప్పుడు ఎవరిని కించపరచలేదు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు అది ఇది అని చెప్పేసి నిజాతి నిజంగా కార్లు టైర్లు అని చెప్పేసి హేళన చేస్తూ తన దగ్గర ఉన్న లేఖితనాన్నంతా కూడా ఇష్టానుసారంగా చీవించేసి ఇంకా పెచ్చ వాగుడంతా వాగుతాడు. పోనీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలని చెప్పేసి కోరుకుంటాడు దిక్కుమాలోడు సన్నాసి చవట. పోనీ అలాగేమైనా సరే నారా లోకేష్ గారు మీ నాయకుడిని కానీ మిమ్మల్ని కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎవరి గురించి అయినా కానీ మాట్లాడాడా? మీరు చనిపోవాలనో చచ్చిపోతే బాగుంటుందని ఏమైనా అన్నాడా? ఇప్పుడు చెప్పు, ఎవరికి సంస్కారం ఉంది? నారా లోకేష్ గారికే సంస్కారం ఉంది. జగన్మోహన్ రెడ్డి కుసంస్కారి. తల్లిని చెల్లిని తిట్టించాడు, బూతులు తిట్టించాడు, అక్రమ సంబంధాలు అంటగట్టించాడు. ఇంకా అంతకంటే దిక్కుమాల నేత ఇంకోటి ఉండదేమో. అంతకు మించిన కుసంస్కారం ఇంకెవడో ఉండడేమో. మేము చెప్పే మాటలు కాదండి. ప్రపంచంలో ఎక్కడైనా చూసేవా? ప్రపంచం వరకు వద్దు, మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఏ చెల్లి అయినా సరే అన్న మీద ప్రెస్ మీట్ పెట్టి మా అన్న దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, ఇగో నా పైన వాళ్ళ సోషల్ మీడియా చేత ఇంత దారుణంగా ట్రోల్ చేపిస్తున్నాడు, నాకు అక్రమ సంబంధాలు అంటకట్టేస్తున్నాడు, మా అన్న ఉండగా శత్రువు అవసరం లేదు, అన్న నా పదానికి కలంకం మా అన్న అని చెప్పేసి ఎవరు మాట్లాడారు? షర్మిల మాట్లాడింది. ఇంకా అంతకు మించిన సంస్కారం ఏముండదేమో. ఇంకా పైగా సంస్కారం గురించి నువ్వు మాట్లాడాలి. రోజా మాట్లాడుతున్న సంస్కారం గురించి. అబ్బో ఇంక తెల్లారిదాకా చల్లారదేమో. ఇంకా టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 5 అవుతుంది ఇంచుమించుగా. 5:40 ఎంత అవుతుంది? తెల్లారిదాకా చల్లారదు. ఇంకా వడ్డించేయడమే. ఇంకా సిగ్గు శరం లేకపోతే సరే. మీకుందా దమ్ముందా అని అడుగుతున్నా. అది మీరు వేయండి, వేస్తే రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది మీ చదువు, మీ సంస్కారం. ఒక్క నిమిషం, సంస్కారం గురించి నువ్వు మాట్లాడు. మాకు నువ్వు మాట్లాడే బూతులు మామూలు బూతులు కాదు. సిగ్గుపడతాం మేము సిగ్గుపడతాం. చెప్పాలంటే మాకు సిగ్గేస్తుంది. నువ్వు మాట్లాడే బూతులు చెప్పాలంటే మాకు సిగ్గేస్తుంది. అంత దిక్మాలతనంగా మాట్లాడతావు. సంస్కారం గురించి నువ్వు అస్సలు మాట్లాడద్దు. సంస్కారానికి నీకు చాలా దూరం ఉందన్నమాట. మనకి సంబంధించిన అంశాలు కాదు, మనకు సంబంధించిన పదం కూడా కాదు. సంస్కారం అనే పదం నీ దరిదాపుల్లో కూడా ఉండదు. అంత కుసంస్కారం నువ్వైనా జగన్మోహన్ రెడ్డి అయినా సరే
ఆ దిక్కుమాల భాష ఏదైతే ఉందో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమని మాట్లాడతారని తెలుసా? ఎవరినైనా సరే ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్న ఇస్తే ఈవిడ ప్రెస్ మీట్ పెట్టేసి ముఖం ఇంత లావు పొంగిపోయిన ముఖం వేసుకొని నువ్వు ఎవడరా అందరినీ నారా లోకేష్ గారు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా నువ్వు ఎవడరా నీకెందుకు చెప్పాలరా అందరినీ అరే తురే ఆడి ఎదవా ఈడి ఎదవా నువ్వు ఏదైనా బొడ్డుకు వచ్చి పేరెట్టింది అలాగా ఇక్కడికి వచ్చి సంస్కారం గురించి నువ్వు చెప్తే మేము వినాలి. రోజా గారు వద్దండి ఇలాంటి డైలాగులు కొట్టమాకండి, మేము తట్టుకున్నాం. అప్పుడప్పుడు ఇదేంటి నిద్రలో ఏమైనా ఉన్నామేమో అనిపిస్తుంది ఒక్కోసారి అని. అంటే మీరు మాట్లాడతారు కదా, మీరు సంస్కారం గురించి మాట్లాడగానే నేను ఫస్ట్ వీడియో చూసినప్పుడు నేను కలగంటున్నానేమో అలా అనిపించింది నాకు. తేలా చూస్తే లేదు కళ ఏం కాదు, నిజమే. అప్పుడు ఆశ్చర్యం వేసింది, అవి బాబు రోజా సంస్కారం గురించి మాట్లాడుతుంది అర్జెంట్గా అలాగలా వీడియో చేసేయాలనుకున్నాను, ఇప్పుడు అందుకే చేస్తున్నా. సంస్కారం గురించి మీరు మాట్లాడమాకండి. అందరికీ తెలుస్తుంది. మళ్ళీ పెద్ద బిల్డప్ మాటలు. నేను రాజశేఖర రెడ్డి గారిని చూశాను, జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను, నేను ఎవరికీ భయపడినాను. జూమ్ లోకి కొడాలి నాని వంశీ వస్తేనే భయపడి పారిపోయి ప్యాంటు తడుపుకున్నాను. నువ్వు ఇప్పుడు అలా కాదు రోజా, ఇప్పుడు కొడాలి నాని కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు, ఇప్పుడు వాళ్ళిద్దరు పొజిషన్ ఏంటి? నారా లోకేష్ గారి పేరు చెప్తే నువ్వు అన్నావు కదా ప్యాంట్లో ప్యాంటు తడిపేసుకుంటారు. పోను నువ్వు చెప్పినట్టుగా ఒకవేళ ఆ రోజు వల్లభనేని వంశీ కొడాలి నాని ఆ జూమ్ మీటింగ్లోకి వచ్చినప్పుడు ఏవైనా సరే నారా లోకేష్ గారు ఏమైనా ఆ మీటింగ్ నుంచి ఏమైనా పారిపోయాడా? లేదు, పారిపోలేదు. అదే మీటింగ్లో వల్లభనేని వంశీ కొడాలి నానితో పాటు దేవేంద్ర గౌడ్ అని చెప్పేసి ఒకడు దేవేంద్ర ఆడి పేరు ఏదో ఉంది, దేవేంద్ర గౌడ్ కాదు ఆడి పేరు ఏదో దేవేందర్ రెడ్డి అని ఒకడు, అదే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వింగ్ హెడ్ అప్పుడాడు. వాడైతే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా నువ్వు నీ అబ్బా అని మాట్లాడితే అప్పుడు మైక్ కట్ చేసి వీళ్ళందరినీ కూడా రిమూవ్ చేశారు. నారా లోకేష్ గారు పారిపోలా, అది మీ పిచ్చితనం, అది మీ సైకోతనం. అది మీరు ఎక్కడికి వచ్చి పిచ్చ వాగుడు అడగోలుగా మాట్లాడటం, పారిపోయారు ప్యాంటు తడిచిపోయింది నువ్వు చూసేవా, నువ్వు మార్చేవా, ఇలా అంటే బాగుంటుందా? కింద కామెంట్లలో అదే అంటున్నారు. ఈ ప్యాంట్లు తడిచిపోవడం, లోపల పోసేసుకోవడం, ఈ ప్యాంటు తడిపేసుకుని గోలంటే మాకు అర్థం కావట్లేదు. నేను అందుకే చెప్తున్నా, మొదట్లో అందుకే చెప్పా, నువ్వు ఇంట్లో మాట్లాడే భాష, మీ భర్తతో మాట్లాడే భాష నువ్వు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొద్దు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. అందులో బిల్డప్ ఏముందండి? ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నా ఇంటికి కూడా పేకలేడని చెప్పేసి నన్ను కూడా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడో నా ఇంటికి పేకలేడు, నాకు 151 స్థానాలు వచ్చేసింది, ఈసారి 175కి 175 నాయ అని చెప్పేసి విర్రవేగిపోయారు. మామూలుగా విర్రవేగిపోలేదుగా. పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఎందుకంటే ఈ ఏడుపులని మాకు అర్థం కావట్లేదు. మీరు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు. అసెంబ్లీకి వెళ్ళి తగలాడితే ఏదో చెప్పి తగలాడతారు, మనం వెళ్ళి అడగాలి కదా. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటున్నాను, సరే మీ ఎమ్మెల్యేలకు సామాన్యుడికి సోషల్ మీడియా ఉంది, ఎలాగ మాట్లాడతారో, అది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా లేదంటే సామాన్య ప్రజలైనా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ సమస్యల గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. వైసీపీ వాళ్ళు ఎలాగ విమర్శిస్తారు, పక్కన పెట్టేసేయండి. మీకేం పోయే కాలం అండి? మీకంటే నీకు కదా, నువ్వు ఎలాగా గెలవలేదు, నువ్వు ఓడిపోయావు. మిగిలిన 11 మంది ఉన్నారుగా మీ పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డితో కలిపి 11 మంది గెలిచారు. మీకు అసెంబ్లీకి వెళ్ళడానికి ఏం పోయే కాలం అండి? మీరు కూడా మాలాగే ఇంట్లో కూర్చొని మాట్లాడితే అయిపోద్దండి, సిగ్గు సేరం లేకపోతేనే. చెప్పు, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారితో ఒక నెల తిరిగావు, అందరి కాళ్ళు పట్టుకొని, అమిత్ షా కాళ్ళతో సహా. సరే, నీకెందుకు చెప్పు బిల్డప్ మాటలు, నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మాటలు తగ్గించుకోవాలి. అవును, నువ్వే చెప్పాలి ఆ మాట. విద్యాశాఖ మంత్రిగా 100% ఫెయిల్యూర్. బాగు మా బాగా చెప్పావు అమ్మా, నువ్వే చెప్పాలి. మాటలు తగ్గించుకోవాలి అనేది నువ్వే చెప్పాలి, నీ దగ్గర నుంచి మేము విని నేర్చుకోవాలి. బాబోయ్, ఇది ప్రపంచంలో ఇదొక వింత మాట. నిజంగా రోజా గారు, మీరు మాటలు తగ్గించుకోండి, సంస్కారంగా మాట్లాడండి, ఇలాంటి పదాలు వాడుతుంటే అది మరొక వింతలాగా అనిపిస్తుంది మాకు. నిజంగా మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదంటే కలగంటున్నానా ఏంటనే ఇదిలోకి వెళ్ళిపోతున్నాం మేము. మాటలు మీరు తగ్గించుకోవాలి.
మీరు మాటలు తగ్గించుకొని మీరు ఇంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు బాగా మాట్లాడుంటే మీకు ఈ 11 వచ్చుండేవి కాదేమో. మాటలు తగ్గించుకోవడం గురించి మీరు చెప్పవసరం లేదు, పైగా నువ్వే చెప్పాలి. అధికారంలో ఉంటే ఏది పడితే అది మాట్లాడతాం, అడ్డగోలుగా మాట్లాడతాం, పిచ్చి పిచ్చిగా బుర్రలు ఊపేస్తాం, సైకిల్ చేసేస్తాం, ఎట్టా పడితే అట్టా. మనం ఇక్కడికి వచ్చి అన్ని నీతులు చెప్పాలి. 100% ఫెయిల్యూర్. మళ్ళీ ఏంటో బోత్ ఆర్ నాట్ సేమ్ అని మీ మామ మాటలు చెప్తాం. నిజమే, అవును. జగన్ గారు మీరు బోత్ ఆర్ నాట్ సేమ్. ఏం చెప్పేది అదేనండి. ఓటమి ఎరుగని ధీరుడు జగన్ అన్న. అబ్బో, కానీ నువ్వు మొదటిసారే కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాడు. బోత్ ఆర్ నాట్ సేమ్. అవును. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంత దమ్ము ఉంటే నిజంగా ఇప్పుడు ఎప్పుడో దశాబ్దాల కాలం నుంచి, తాతల కాలం నుంచి ఎప్పుడూ ఆ పులివెందుల్లోనే కదా, ఎప్పుడూ ఆ పులివెందుల నుంచి బయటికి రాలేదు కదా. బయటకు వచ్చి వేరొక నియోజకవర్గంలో పోటీ చేసిన దాఖలాలే ఎక్కడా లేవు. మా అన్న పులి అని చెప్పేసి ఇక్కడ సంకలు గుద్దేసుకోవడం కాకపోతే జగన్మోహన్ రెడ్డిని పులివెందులు విడిచిపెట్టి ఎక్కడైనా సరే వేరొక నియోజకవర్గంలో నిలబడి పోటీ చేసి గెలవమను. నారా-లోకేష్ గారు అనుకుంటే ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, కానీ మంగళగిరి నుంచి పోటీ చేసాడు ఆయనని తెలుగుదేశం పార్టీ కంచుకోట నుంచి ఏమీ పోటీ చేయలేదు ఆయన. నేను ఇక్కడ నిలబడతానన్నాడు, అక్కడ నిలబడ్డాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కూడా లేదు, ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచే గెలుస్తాను, భారీ మెజారిటీతో గెలుస్తాను. గత 5 ఏళ్ళు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా తన నియోజకవర్గ సమస్యల గురించి పట్టించుకున్నాడు, తిరిగాడు, మాట్లాడాడు, అన్నీ చేసుకున్నాడు. ఆయన గెలిచాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి నారా-లోకేష్ గారి దగ్గరికి వద్దు, ఇద్దరి దగ్గరికి వద్దు. నీ పరిస్థితి ఏంటి? నువ్వు 4 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచావు, అవునా? మొన్న ఓడిపోయావు. నువ్వేదో అసలు నీకు అసలు ఓటమే లేనట్టు నువ్వు మాట్లాడితే ఎట్టాకండి? ఈ పనికిమాలు మాట్లాడద్దు రోజా గారు, సిరాగ్గా ఉంది, ఎబ్బెట్టిగా ఉంది మాకు. అందరి కాళ్ళు పట్టుకుంటే గాని ఎమ్మెల్యే కాలేని వాడివి నువ్వు. కానీ తన సొంత సత్తాతో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న మొనగాడు జగనన్న. సిగ్గుండాలి ఆ మాట అంటానికి, ఆ మాట అంటానికి సిగ్గుండాలి. ఇవాళకి నేను మాట్లాడతా. 151 స్థానాలు గెలిపించుకున్న మగాడు మొనగాడు లాంటి డ్రామాలు వద్దు, పెద్ద పెద్ద డైలాగులు వద్దు. మీకు 151 స్థానాలు రావడానికి ముఖ్య కారణం సింపతి, బాబాయ్ మర్డరు, కొడుకత్తి డ్రామా, పింక్ డైమండ్, చాలా రాసుకొచ్చారు, చాలా ప్రచారం చేసుకొచ్చారు. రామరావుతో అవినీతి అన్నారు, 6,17,000 కోట్ల రూపాయలు బుక్ చేశారు. కోడికత్తి డ్రామా అన్నారు, నన్ను చంపేపోయారు అన్నారు. ఇక్కడ కసక్కన ఇక్కడ దింపేపోయారంటే జగన్మోహన్ రెడ్డి ఎలా తప్పించుకొని ఈ భుజాన్ని ఇక్కడ దాకా లేపించి ఇలా ఇట్టేసాడంటే కసక్కన పొడిచేసాడంటే ఇక్కడ నువ్వు మాట్లాడి నేను మాట్లాడలేదు. కోడికత్తి డ్రామా జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నప్పుడు మీడియా ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు మాట్లాడిన మాటలు గొక్కెత్తి ఏడ్చేయడమే. అయ్యా పోయి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఉందా, ఇంకా మేమంతా ఏమైపోవాలి, అనాథులు అయిపోదాం అని చెప్పేసి గొల్లు ఏడ్చేసి దీని వెనకాతలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని, లేదంటే ఇంకొకరు ఉన్నారని, చంపేద్దారా చూశారని చెప్పేసి ఏడ్చి గగ్గోలు చేసింది మీరు చేశారా? 1, 2 పుస్తకం ఒకటి, అవినీతి అని చెప్పేసి అదొకటి, బాబాయ్ మర్డరు, కోడికత్తి డ్రామా, పింక్ డైమండ్, ఒక పక్కన తల్లి, ఒక పక్కన మరో చెల్లి, మా అన్నను ఓటేయాలని చెప్పేసి చెల్లి, నా కొడుకు ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వని మీకు దండం పెడతానని చెప్పేసి విజయమ్మ గారు, అందరూ అన్నీ కలిసి వచ్చినాయి మీకు ఆ రోజున. మీది సింపతితో మీకు 151 స్థానాలు వచ్చినాయి. మీకు నిజంగా ఇవాళ కూడా సిగ్గుచారం ఉంటే ఆ రోజు కోడికత్తి పైన మీరు చేసిన ఆరోపణలకు మీరు కట్టుబడి ఉండాలి. ఉన్నారా? ఏమైందండి మరి? మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉండి కోడికత్తి గురించి ఎందుకు పట్టించుకోలేదండి? ఎందుకు తేల్చలేకపోయారండి? మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ఐఏ కోర్టుకి ఎందుకు వెళ్ళకపోయాడండి? 5 సంవత్సరాలు కోర్టుకి రమ్మని పిలిచి కోర్టులకి విసిగెత్తిపోయింది తప్పితే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళాడండి? ఏదో ఒక వంక కాళ్ళు నిప్పని కాసేపు, ఏళ్ళు నిప్పని కాసేపు, వెన్నత్తున్నాను కాసేపు, నేను ఎక్కడికి నల్లైపోతున్నానని చెప్పేసి కాసేపు ఇంట్లో సెట్ వేయించుకొని మా పండగలు ఏదైనా వచ్చినప్పుడు, హిందువుల పండగలు ఏదైనా వచ్చినప్పుడు ఇంట్లో సెట్ వేసుకొని పూజలు చేయించుకోవడానికి, భజన చేయించుకోవడానికి ఉన్న సమయం తన మీద ఒకరు దాడి చేశారు, నన్ను ఒకరు చంపబోయారని చెప్పేసి ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ దాడిని సీరియస్గా తీసుకోలేకపోయాడు. దాని వెనకాతలు ఎవరు ఉన్నారో చెప్పలేకపోయాడు. క్లియర్గా అర్థమైపోయింది. ఒకవేళ
ఆ దాడిలో మీ పాత్ర లేకపోతే, మీరు చేయించుకోలేకపోతే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దాడి వెనకాతలు ఎవరున్నారో తేల్చి ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేయాలి. గతంలో మీరు ఆరోపణ చేసినట్టు ఇదిగో దీని వెనకాతలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనో లేదంటే నారా లోకేష్ గారు ఉన్నారనో మీరు ఆరోపించారు కాబట్టి ఇదిగో మా ఆరోపణ నిజమైందని చెప్పేసి చూపించే ప్రయత్నం చేశారా? చేయలా. పెద్ద డ్రామా. బాబాయ్ గొడ్లపోటు ఏమైందండి? అసలు ఆ హత్యని రాజకీయం చేసింది ఎవరో? ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్యని రాజకీయ కోణంలో చిత్రీకరించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? ఏదో గొడవలు ఉన్నాయి, ఎందుకు చంపేశారు, ఎలా చంపేశారు అనేది ఆ చంపినోళ్ళకే తెలియాలి. దాన్ని తీసుకొచ్చి రాజకీయ రంగు పులిమి తన పేపర్లో, తన సొంత పత్రికలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేసింది, మొదలుపెట్టింది ఎవరండి? మీరు కాదా? ఏం తేల్చారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం తేల్చారండి? సరే, సిబిఐ చేతిలో ఉంది, కొంతమందిని అరెస్ట్ చేశారు, దస్తగిరి అప్రూవర్గా మారాడు. అప్రూవర్గా మారిన దస్తగిరి డైరెక్ట్గా అవినాష్ రెడ్డి పేరు, భాస్కర్ రెడ్డి పేరు, జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పేసి ఆరోపణలు చేశాడు. ఒక పక్క అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే కర్నూలులో రాష్ట్ర పోలీసులను అడ్డం పెట్టి అక్కడ పెద్ద హంగామా సృష్టించి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఈ ప్రాంతం అంతా తగలబడిపోద్ది, అల్లకల్లగలం అయిపోద్ది, ఇంకా లాండ్ ఆర్డర్ మన చేతిలో ఉండదు, కంట్రోల్లో ఉండదు అని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తులు మీరంతా. ఇవాళకి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరు బెయిల్ పైన ఉన్నారు. భాస్కర్ రెడ్డి అయితే కొన్నాళ్ళు జైల్లో కూడా ఉన్నట్టున్నాడు. మరి ఎవరికి చెప్తారండి ఇవన్నీ కూడా? మీరు కోడిగత్తి అబద్ధం, బాబాయ్ మాటలో గొడ్డలపోటు అబద్ధం, అంటే మీరు నారసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని కత్తి పెట్టారు కదా, అది అబద్ధం. దాని వెనకాతల మీరే ఉన్నారు, లేని పింకి డైమండ్ ఉందని చెప్పేసి ప్రచారం చేయించారు. ఇన్ని తప్పుడు ప్రచారాలు చేయించి ఇంత విషం కక్కించి మా అన్న మొగోడైనా 151 వచ్చేసింది అంటే ఈ అప్పబాయకోళ్ళు చెప్పమాకండి. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు 2019లో అధికారంలోకి వచ్చింది సింపతితో. మీకు నిజంగా సిగ్గుచేరం ఉంటే మళ్ళీ ఇవాళ మాట్లాడతారు. మళ్ళీ రీసెంట్గా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గొడ్డలపోటు గురించి రీసెంట్గా మాట్లాడుతున్నాడు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోవడం మానేసేడు. డైరెక్ట్గా సునీత గారే చాలా సందర్భాల్లో చెప్పారు, మళ్ళీ ఏం చెప్పవసరం లేదు. ఇక్కడ వైఎస్ఆర్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. తెలుసు. కానీ వైస్రాయ్ హోటల్లో వెన్నుపోటులో నిలిచిన పార్టీ మీ పార్టీ. సిగ్గుండాలి మరి. నువ్వు 2 సార్లు ఎందుకు పోటీ చేసావు? తెలుగుదేశం పార్టీ నీకు 2 సార్లు టికెట్ ఇస్తే మరి ఇన్ని మాటలు మాట్లాడిద్దాను ఆ రోజు నీకు సిగ్గు లేకుండా ఎందుకు పోటీ చేసావు? చేయకూడదు కదా. అందుకే చెప్తా ఉంటాను, వెనకటికో సామెత ఉంది, వీళ్ళంతా తిన్నా కంచాన్ని పాడు చేసే రకాలని చెప్పేసి అని. ఏ కంచంలో తింటారో ఆ కంచాన్నే పాడు చేస్తారు వీళ్ళంతా కూడా. ఆ టైపే. మరి ఇన్ని మాటలు మాట్లాడి నువ్వు ఆ రోజు రాజశేఖర రెడ్డిని పచ్చిబుద్ధులు తిట్టిందని నువ్వు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యావు. సరే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జాయిన్ అయ్యావా, చనిపోకముందు జాయిన్ అయ్యావు, పక్కన పెట్టేసేలే. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత లాక్కున్న తర్వాత వైసీపీలోకి వచ్చేవు, బాగానే ఉంది. మరి అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నదానివే కదా, మాకంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి భజన చేసిందానివే కదా, చేసేవా లేదా? ఇవాళ వైస్రాయ్ హోటల్లో పుట్టింది. సిగ్గుండాలి మాటలు మాట్లాడడానికి. నువ్వు రాజకీయంగా ఒక స్టేజ్కి రావడానికి గల కారణం తెలుగుదేశం పార్టీ, అది గుర్తుపెట్టుకోవాలి బాగా. అడ్డగోలు మాటలు వద్దండి. రోజా గారు మళ్ళీ చెప్తున్నాం, మీరు అడ్డగోలు మాటలు మాట్లాడమాకండి. బోత్ ఆర్ నాట్ సేమ్. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులు, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి చెప్పుకుంటా పోతే ఆయన చేసిన దోపిడీ నారా లోకేష్ గారు ఏ రోజు చేయలేదు, చెయ్యడు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అండి. కొడుకు పైన ఇప్పుడు కూడా అవినీతి కేసు కానీ ఆరోపణలు కానీ లేవు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు 3 నెలలు ముఖ్యమంత్రిగా ఉంటే కొడుకు లక్షల కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు, 43,000 కోట్ల రూపాయలు జప్తి. ఇవన్నీ ఎవరికి ఇస్తారు మీరు? పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, మేము అంతగా తింతండి ఎంతకాదు అంత అంటే పెద్ద తోపు తురుము కాలం అంటే మేము ఎరగ తీసేస్తామని చెప్పేసి అని. మేము మళ్ళీ చెప్తున్నాం, కాస్త మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అనవసరంగా మీరు ఏదో మాట్లాడితే కాంట్రవర్సీగా వద్దులే, మన రాజకీయంగా ఇచ్చేయచ్చు. పైగా మాటలు తగ్గించాలి, సంస్కారం గురించి మీరు అస్సలు మాట్లాడదు, ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.